హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను జరిగిన బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. గేమ్ లేదు మాట్లాడుకున్నాం కూడా. సో ఈరోజు శనివారం కదా, ఈరోజు రేపటి తెలిసిపోయింది ఆల్రెడీ ఎవరు విన్నర్ అనేది క్లియర్ కట్గా. సో మనం అనుకున్నది ఎవరు విన్నర్ అనేది కరెక్ట్ రాంగ్ అనేది కింద మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ఈ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎవరు గెలుస్తున్నారు అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మొత్తానికి అయితే నిన్న కూడా పెద్ద ఎపిసోడ్ ఏమంటే అంత ఏవిసే. సో ఏవీస్లో అసలు మామూలుగా జస్ట్ ఏవీస్ వేస్తుంటే ఒక్కొక్కరి గురించి ఒకటి చెప్తుంటే వాళ్ళు అసలు యాక్చువల్గా మనం ఆ ప్లేస్ ఉంటే ఎంత ఫీల్ అవుతున్నాము అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు నిన్న జరిగిన నిఖిల్ ఏవైతే సూపర్ చేశారో, అంతకుముందు గౌతమ్ సూపర్. సో నబిల్ ఏవి సూపర్, పేర్నా ఏవి సూపర్. మొత్తం 5 మంది ఏవీస్లో ఏ బాగున్నాయంటే అందరికీ బాగున్నాయి. పలానా క్లియర్ కట్గా ఎక్కడ కాపీ పేస్ట్ చేయకుండా ఒక కంటెంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఏబీస్ వేయడం అయితే యాక్సెప్ట్ సూపర్ అని చెప్పాలా మొత్తానికి బిగ్ బాస్ వాళ్ళకి. సో మీకు ఏవి బాగా ఇంట్రెస్టింగ్ ఉందని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో నిఖిల్ అయితే హైలైట్గా అనిపించింది. తర్వాత వచ్చి గౌతమ్ది బాగుంది. సో అందరికి బాగున్నాయి కానీ బట్ కంపేర్ టు ద మోటివేషనల్గా వాళ్ళకి బాగా ఎక్కువ ఏడ్చి ఎమోషన్ అయ్యి వాళ్ళిద్దరే. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే ఏవికి సంబంధించింది. సో కమింగ్ టు ద బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వీక్ 2 డేస్లో రేపుతో అయిపోతుంది బిగ్ బాస్ సీజన్ 8. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ చేయండి. సో సోషల్ మీడియాలో చూస్తే సో అఫీషియల్ ఓట్స్ పక్కన పెట్టిన అన్అఫీషియల్ ఓట్స్ మనం చూసుకుంటే అన్అఫీషియల్ ఓట్స్లో అయితే క్లియర్ కట్గా అసలు గౌతమ్ అయితే ఎక్కడో ఉన్నాడు, ఓటింగ్లో దూసుకుతున్నాడు. సో అని నిఖిల్ తక్కువ ఉన్నాడు. ఇది అన్అఫీషియల్ ఓటింగ్, అంటే అఫీషియల్ ఓటింగ్ కూడా కాదు ఇది. సో ఇది కన్సల్ట్ కూడా చేయరు. సరే కొందరు సోషల్ మీడియాలో కొందరు దాంట్లో ఏమంటే ఎక్కువ ఇవి దీని ద్వారానే గెలుస్తారు అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుందని పెడుతున్నారు. సో అది గెలుస్తుందా గెలిచేది అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ మెజారిటీ ఆఫ్ ఈ సీజన్స్లో చూసుకుంటే అలాంటి ఉన్న ఎవరు లీడ్ ఉన్నారో వాళ్ళకి గెలుస్తూ వస్తారు. సో తద్వారా చూసుకుంటే గౌతమ్ గెలిచే అవకాశాలు అయితే 60-70% ఉన్నాయి. నిఖిల్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ ఓట్స్ ఎవరు తెలుస్తుంది, ఒక బిగ్ బాస్ వాళ్ళకి తప్ప ఎవరు తెలియదు. సో అన్అఫీషియల్ ఓట్ పరంగా చూసుకుంటే గౌతమ్ లీడింగ్లో ఉన్నాడు. అఫీషియల్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎవరు లీడింగ్ ఉన్నారనేది మనకు తెలియట్లేదు ఇప్పటి వరకు. కానీ ఇక్కడ మెజారిటీ అయితే నాకైతే తారుమారు అయిపోయింది ఓటింగ్ శాతం అయితే. ఫస్ట్లో ఉన్న నిఖిల్ అసలు దూసుకెళ్ళాడు. 2 days అంతా రివర్స్ అయిపోయింది. సోషల్ మీడియాస్లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో కానీ ఎట్లా డిఫరెన్స్ వచ్చిందంటే అతను కర్ణాటక, ఇటు ఆంధ్ర, తెలంగాణ అనే విధంగా ఓటింగ్ శాతం అయితే జరిగింది క్లియర్ కట్గా. సో లోపల ఏం జరిగిందో తెలియదు, మొత్తం స్ప్రెడ్ అయితే అయిపోయింది. సో దీన్ని చూసుకుంటే మేబీ గౌతమ్ గెలిచే ఛాన్స్ అయితే హై ప్రయారిటీగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓటింగ్ ఆ విధంగా లేపేశారు ట్రెండ్ డిఫరెన్స్ చూసి. సో ఈ పరంగా చూసుకుంటే నిఖిల్ కొంచెం డౌన్లో ఉన్నాడు. సో ఆట తీరులో అన్నిట్లో సూపర్ ఉన్నాడు అసలు నిఖిల్. ఆట తీరు కానీ గేమ్లో కానీ అసలు చెప్పుకోవడానికి పలానా మిస్టేక్ ఎక్కర్లేదు. క్లియర్ కట్గా జెన్యున్గా మేబీలో వేసినట్టుగా మిస్టర్ పర్ఫెక్ట్లా ఉన్నాడు. కానీ ఓటు అయితే పడలేదు లాస్ట్లో. సో గౌతమ్కి అయితే ఎక్కువ ఓట్లు పడ్డాయి చెప్పాలనుకుంటే. సో మేబీ హై ఛాన్సెస్, నాకు కన్ఫర్మ్ హై ఛాన్సెస్ అయితే గౌతమ్కే ఉన్నాయి విన్ అవ్వడానికి అవకాశాలు. సో ఒకవేళ కష్టానికి ఫలితం పడిన అవకాశం వస్తే అది నిఖిల్కి వేస్తారు. ఒకవేళ అదృష్టం బాగుంటే గౌతమ్ గెలుస్తాడు. ఈ రెండింటిలో ఏం తేడా లేదు. బట్ యాక్చువల్గా నిఖిలే గెలవాలని నేను కోరుకుంటున్నాను, అందరూ కోరుకుంటున్నారు. కానీ గౌతమ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గౌతమ్ గెలవాలని కోరుకుంటాం మనం కూడా. ఎందుకంటే మన డిఫరెన్స్ చూడకూడదు ఎవరు. సో అందరూ ఒకటే, అందరూ యాక్టర్సే కదా, లేకపోతే బడనేది కాదు. సో నాకైతే బయట ఓటింగ్ బట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో గౌతమ్ అయితే ఓటింగ్లో ఎక్కువ ఉన్నాడు, నిఖిల్ తక్కువ ఉన్నాడు. ప్రస్తుతానికైతే కాదు, క్లియర్ కట్గా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మేబీ ఒకవేళ అఫీషియల్స్ ఓట్ పడకుండా ఉంటే నిఖిల్ గెలుస్తాడు. అఫీషియల్ ఓట్ గౌతమ్ పడితే గౌతమ్ గెలుస్తాడు. సో మొత్తం ఓవరాల్ రివ్యూ ఇదే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.